అన్నదాత సుఖీభవ 20,000 పథకానికి అర్హత సాధించని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకుడు వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. రైతు సేవా కేంద్రంలో అర్జీ అక్కడ సిబ్బంది పోర్టల్లో నమోదు చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హుల ఎంపిక పూర్తయింది. వారి వివరాలు పోర్టల్లో ఉంచారు. రైతులు ఆధార్ నంబరు నమోదు చేసి అర్హులు కాదో లేదో మనకప్పుడే తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు. ఒకవేళ అంటే మీకు స్టేటస్ ముందు చెక్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్టేటస్ దాంట్లో సెర్చ్ దాంట్లో ఆధార్ నెంబర్ కొట్టేసి స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్ ఇప్పుడు వస్తుంది, ఈరోజు వస్తుంది. దాంట్లో ఈకేవైసీ కంప్లీటెడ్ అని రావాలండి. దీంట్లో ఆధార్ నెంబరు నవ్ యువర్ స్టేటస్ ఉంది కదా, దీనిలో ఆధార్ నెంబర్ కొట్టేసి క్యాప్చా కొట్టండి. క్యాప్చా కొట్టిన తర్వాత మనకు ఆధార్ నెంబర్ ఈకేవైసీ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఈకేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళది అందరికి 20,000 పడతాయండి. ఎవరిదైతే కంప్లీట్ కాలేదో వాళ్ళందరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మనకి ఈ వారంలో ఖచ్చితంగా మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది వేస్తామంటున్నారు. సో ఇది అందరూ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు లిస్ట్లో లేకపోతే కూడా ఇక్కడ గ్రీవెన్స్ అనేది మనకు లాగిన్లో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డబ్బులు ఎప్పుడు పడతాయి ఏమనేది మొత్తం ఈ వీడియోలో చెప్తుంటాను కాబట్టి మీరు ఏ టైంలో పడతాయి ఏమనేది ప్రతిదీ నేను చెప్తుంటాను. మాకు అప్డేట్స్ వస్తుంటాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నవ్ యువర్ స్టేటస్లో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవాలి. దానిలో మీ ఆధార్ నెంబర్ కొట్టేసి చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్ ఈ రెండు స్కీములు మనకి 20,000 అనేది ప్రతి ఒక్క రైతుకు వస్తుంది. మీరు చెక్ చేసుకున్న తర్వాత పెండింగ్ అనేది మాత్రం ఉండకుండా మనకు స్టేటస్ అనేది అప్రూవ్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పెండింగ్లో ఉంటే కానీ ఇక్కడ గ్రీవెన్స్ అనేది ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు మనకు. గ్రీవెన్స్లో మనకు ఆధార్ నెంబర్ కొడితే ఇక్కడ సెర్చ్ అని వస్తుంది. మేము గ్రీవెన్స్ అంటే వీళ్ళు అప్రూవ్ అనేది మళ్ళీ మేము క్లిక్ చేస్తే అది మనకి ఎంఆర్ఓ లాగిన్కి అలాగే పై లాగిన్కి వెళ్ళిపోతాయి. ఎంఈఓ లాగిన్కి కానీ లేదంటే ఎంఆర్ఓ లాగిన్కి పోయి అటు నుంచి మనకు అప్రూవ్ అనేది వస్తుంది. అప్రూవల్ అయిన తర్వాత అందరితో పాటే మనకు డబ్బులు పడతాయి. మనకు రెండో విడత అనేవి వేరు. మనకు మొదటి విడతనే అందరికి డబ్బులు వచ్చే విధంగా మనం ఇది ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి చేయాలని చెప్పేసి మనకు ఈ రోజు లాగిన్ ఇచ్చారు. సో అందరూ చెక్ చేసుకోండి ఒకసారి. మీరందరూ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి స్టేటస్ చెక్ అనేది అది ఓన్లీ ఆధార్ బేస్డ్ అండి. ఇక్కడ ఆర్ఎస్కి యాక్షన్ అంటే మనము ఒకవేళ మనకు పెండింగ్లో ఉంటే ఎందుకు పెండింగ్లో ఉంది, ఒకవేళ ఏమన్నా మనకు రేషన్ కార్డు డివైడ్ ఉందా లేదా అందరూ ఒకటే రేషన్ కార్డులో ఉన్నారా, లేదంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చూసుకోవాలండి. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటే మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అందరూ ఒకటే దాంట్లో ఉంటే ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి ఒకరికి అనమాట. అంటే రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే డబ్బులు పడతాయండి, అందరికి పడవు. రేషన్ కార్డుకి ఒకరికి డబ్బులు పడతాయి కాబట్టి మీరు గమనించగలరు. రేషన్ కార్డు డివైడ్ ఉన్న వాళ్ళందరికీ మనకు ఎలిజిబులే. దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి రావండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి రావు. అలాగే మనకు ఇంకా ఇతర స్కీములు అంటే ఇప్పుడు మనకు అమ్మఒడి అలాంటి పడుతున్నాయి కూడా మేము వీడియోలు చేస్తున్నాము కాబట్టి మన దాని నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మనకు మనకు వీడియో అనేది ఫేక్ లేకుండా అంత నిజాలే చెప్తాము. సో మీరు చెక్ చేసుకోండి. ఈరోజు చెక్ చేసుకున్న తర్వాత మీరు కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రాదు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ లిస్ట్ అనేది మనకు వచ్చిందండి. దాని పరంగా ఆ లిస్ట్ ఇప్పుడు పెండింగ్, వెరిఫై, అలాగే ఫార్వర్డ్, రిజెక్టెడ్, ఇంకోటి టోటల్ అంటే ఎంతమంది వచ్చారు అనేది మనకు విలేజ్ వైజ్గా వచ్చేస్తుందండి. సో మీరు సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి మన ఛానల్ని. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమయ్యే విధంగానే పెడతాను. అందరికీ అన్నదాత సుఖీభవ 20,000 అనేది ఖచ్చితంగా అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వస్తుంది అందరికీ. ఎందుకంటే మనం ఎలిజిబులా కాదని ఈడే తెలిసిపోతుంది. మనకు స్టేటస్ చెక్ చేసిన వెంటనే సెర్చ్ కొట్టిన వెంటనే మనకు ఆ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. గమనించలేరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోలు నేను చేస్తుంటాను అన్నిటి మీద. అలాగే స్లాట్లు బుక్ చేయండి. స్లాట్లు అనేది బుక్ చేయడానికి వచ్చింది ఇప్పుడు మనకంటే ఏమన్నా పెన్షన్ వాళ్ళకు అలాగే పెన్షన్ కానీ లేదంటే రెండో విడత అమ్మఒడి దానికి కూడా నేను వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.